హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి 15th లెసన్ నేల మన జీవనం అండి. చెరువుల్లో మట్టి అండి, చెరువులోని మట్టితో బొమ్మలు తయారు చేస్తారండి. హ్యూమస్ అనేది కర్బన సంబంధ పదార్థం గల మట్టి. ఓకేనండి, హ్యూమస్ అనేది కర్బన సంబంధం పదార్థం గల మట్టి. మట్టి అనేది సహజ వనరు. వినాయక విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. ఓకేనండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాళ్ళు లేనివి వానపాములండి. కీటకాల డింబకాలకు ఉదాహరణ పేడ పురుగు అండి. పేడల పురుగు ఉంటుంది కదండి, అదొక కీటకం యొక్క డింబకం. నత్తలు, గవ్వ పురుగులు ఇవన్నీ కూడా కర్పరాలు గల నత్తలు లేదా కర్పరం లేని గవ్వ పురుగులు. ఓకేనండి, కర్పరం ఉన్నవి నత్తలండి, కర్పరం లేనివి గవ్వ పురుగులు. 4 జతల కాళ్ళు గలవి ఎంటీఎస్ అండి. ఓకేనండి, ఏంటండి మైట్స్, టిక్స్, సాలెపురుగులు. మైట్స్, టిక్స్, సాలెపురుగులు. 4 జతల కాళ్ళు గలవి మైట్స్, టిక్స్, సాలెపురుగులు. ఎక్కువ కాళ్ళు గల జంతువులు ఏమండి? జర్రులు, రోకలి బండలు. ఓకేనా అండి, రోకలి బండలు, జర్రులు. వానపాము మట్టి ఆవాసం గల జీవరాశి. మొక్కలు నీటిని, నీటి లవణాలను, మట్టి నుండి సేకరిస్తాయి. ఓకేనండి, మట్టితో కుండలు తయారు చేస్తాము. దీనిని ఏమంటామండి? కుమ్మరి లేదా కుమ్మరం అంటాము. ఇదొక సృజనాత్మకమైన వృత్తి అండి. అదేవిధంగాను పురాతనమైన వృత్తి. ఇది కుటీర పరిశ్రమ కూడా. ఓకేనండి, హరప్ప నాగరికత కాలంలో వివిధ రకాల ఆకార పరిమాణంలో అలంకరణలో ఉండే మట్టి పాత్రలు తయారు చేసేవారండి. కుమ్మరి లేదా కుమ్మరం ఒక కుటీర పరిశ్రమ. బంకమట్టిని ఉపయోగించి కుమ్మరి సారె పైన కుండలు తయారు చేస్తారండి. కుమ్మరి సారె పైన కుండలు తయారు చేస్తారు. నెక్స్ట్ అండి, మట్టిలో పెద్ద రేణువులు ఉంటే అవి ఇసుక రేణువులు అండి. సన్నటి రేణువులు ఉంటే బంకమట్టి నేలలండి. ఓకేనండి, పెద్ద రేణువులు అంటే పెద్ద 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 బండలు ఉంటే దాన్ని ఇసుక రేణువులు అంటాం. చిన్నని సన్నని మట్టి ఉంటే ఏమంటామండి? బంకమట్టి నేలలు అంటాం. ఇసుక ప్లస్ బంకమట్టి నీళ్ళలు సమపాలల్లో ఉంటే వాటిని లోమ్ నేలలు అంటాం. ఓకేనండి, ఇసుక బంక. ఓకేనండి, ఇసుక బంక వీటిని ఏమంటాం? లోమ్ నేలలు అంటాం. 100 గ్రాముల మట్టిలో నీరు అనేది ఉంటుంది. దీన్ని మట్టిలో తేమ శాతం అంటారు. ఓకేనండి, దీన్ని ఏమంటామండి? మట్టిలో తేమ శాతం అంటాము. మట్టి కణాల నుండి నీరు నేలలోనికి చొచ్చుకుపోవడాన్ని పర్కోలేషన్ అంటారు. ఓకేనండి, నీరు అనేది నేలలోనికి చొచ్చుకుపోవడాన్ని దీన్ని ఏమంటామండి? పర్కోలేషన్. ఓకేనండి, ఇట్లా పర్రె వాసింది అంటాం కదండి, అట్లా పర్కోలేషన్. నేలలోని లవణాలు ఏంటండి? కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం క్లోరైడ్, సల్ఫైట్, కార్బోనేట్లు. ఓకేనండి, నేలలోని లవణాలు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం క్లోరైడ్, సల్ఫేట్, కార్బోనేట్. ఎక్కువ ఆమ్ల స్వభావం ఉంటే మొక్కల పెరుగుదల అనేది తగ్గిపోతుందండి. నేల నిర్దిష్టమైన సమాంతర పొరలతో ఏర్పడుతుందండి. దీన్ని క్షితిజాలు అంటారండి. ఓకేనండి, దీన్ని క్షితిజాలు అంటారు. ఏంటండి అవి? 6 ఉన్నాయండి. ఓఏఈ, బీసీఆర్. ఓకేనండి, ఓఈ బీసీఆర్. ఓకేనండి, ఓఈ బీసీఆర్. అన్ని పొరలను కలిపి నేల స్వరూపం అంటామండి. ఓకేనండి, ఎస్, ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఓ అండి. ఓకేనండి, ఓఏఈ బీసీఆర్. ఓకేనండి, ఓ అంటే సేంద్రియ పదార్థాలతో ఏర్పడుతుంది. ఎట్లా తెలవాలండి? సేంద్రియంలో 0 ఉంది కాబట్టి ఇది కూడా ఓ అని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఉపరితల మృత్తిక ఉండే. ఫస్ట్ ఏ అని ఉంది, స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉపరితల మృత్తిక అంటారు. ఇది విత్తనాలు, మొక్క వేళ్ళ. ఇక్కడ ఏమవుతుందండి? విత్తనాలు, మొక్క వేళ్ళు అభివృద్ధి చెందుతాయి. ఖనిజ లవణాలు, హ్యూమస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ ఉపరితల మృత్తిక ఏ. ఓకేనండి, ఇంకా నెక్స్ట్ ఈ అండి. ఈ అంటే ఇంకుడు పొర. ఓకేనండి, ఈ అంటే ఇంకుడు పొర. ఎస్, లేత రంగులో ఉంటుందండి. ఇసుక మట్టితో ఉంటుంది. ఓకేనండి, ఇదేముంటుంది? ఇంకుడు పొర కాబట్టి ఇసుక మరియు మట్టితో ఉంటుంది. నెక్స్ట్ బి అండి. ఇంకుడు తర్వాత ఉపమృతిక అండి. ఫస్ట్ ఉపరితల వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏముంటుందండి? ఉపమృతిక. ఇక్కడ బంకమట్టి, ఇసుక, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్. ఓకేనండి, బంకమట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్,
ఓకేనండి. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ అనేది ఉపమృతికలో ఉంటుంది. సి అనేది రాతి పొర అండి. ఇక్కడ సి అని ఉంది కదండీ! ఇది హాఫ్ సి, ఇది ఫుల్. ఓకేనా అండి. ఓకేనండి. రాతి పొర అంటారు. ఇది ఇందులో పగిలిన రాళ్ళు ఉంటాయి. వేళ్ళు ఈ పొర వరకు వెళ్ళలేవు. ఓకేనండి. తక్కువ సేంద్రియ పదార్థాలు అనేవి ఉంటుంది. తక్కువ సేంద్రియ పదార్థాలు ఉండేది సి పొర అండి. ఓకేనండి. అది బీఆర్కి మధ్యలో ఉంటుంది. ఆర్ అనేది క్రమక్షయం చెందని కఠిన శిలలు. ఓకేనండి. అసలు లోపలి పొర అండి అసలు ఏ విధమైన మార్పులు అనేవి ఉండవండి. క్రమక్షయం కఠినమైనటువంటి శిలలు అనేటివి ఉంటాయి. ఓఈ బీసీఆర్. ఓకేనండి. చెట్ల నుండి రాలిన ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి. దీన్ని ఏమంటామండి? హ్యూమస్ అంటాం. ఇది మెత్తని నేల అండి. నల్గొండలో మేళ్ళ చెరువు ఉందండి. ఓకేనా. లా ఓకేనండి. నల్గొండలో మేళ్ళ చెరువు ఉంది. నల్లరేగడి నేలలు ఉన్నాయండి. మృదువైన ఒండ్రు మట్టి నేల ఇది. ఓకేనండి. నల్లరేగడిని ఏమంటాం? ఒండ్రు మట్టి నేల. పత్తి మిరపకు అనుకూలమండి. నేలను ఇంకా తవ్వితే సున్నపురాయి లైమ్ స్టోన్ అనేది వస్తుంది. లైమ్ స్టోన్ను సిమెంట్ పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. ఓకేనండి. సిమెంట్ పరిశ్రమల్లోనూ ఉపయోగించేది ఏంటండి? లైమ్ స్టోన్. మహబూబ్ నగర్లో ఎర్ర నేలలు ఉన్నాయి. ఓకేనండి. అంటే బగబగ మండుతుంది కాబట్టి ఎర్ర నేలలు. ఇక్కడ ఏమిస్తారండి? వేరుశనగ, ఆముదం అనే పప్పు ధాన్యాలను, వేరుశనగ పప్పు ధాన్యాలు, ఆముదంను పండిస్తారు. మట్టి నీళ్ళల్లో ఓకేనండి. నల్ల మట్టి నీళ్ళల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక్కడ వరి, చెరుకు, పత్తి పండిస్తారు. ఇసుక నీళ్ళల్లో కనకాంబరం, కూరగాయలు, మల్లెలు కూడా పెరుగుతాయండి. ఎక్కువ కాలం నీళ్ళలో నీరు నిల్వ ఉంటే వరి పండించవచ్చు. బంకమట్టి నీళ్ళల్లో చెరుకు, వరి అనేది పండించవచ్చు. ఓకేనండి. బంకమట్టి నీళ్ళలో చెరుకు, వరి. ఓకేనండి. వర్షం కురిసినప్పుడు నేల పైపొరలో మట్టి అనేది కొట్టుకుపోతుంది. దీన్ని ఏమంటామండి? మృత్తిక క్రమక్షయం అంటాం. అంటే నేల తరిగిపోవడం అంటాం. పొర పైనున్న మట్టి పొర కొట్టుకపోతే దాన్ని మృత్తిక క్రమక్షయం, నేల తరిగిపోవడం అంటాం. పొలంలో ఒక రకమైన పంట వేస్తే భూసారం అనేది తగ్గిపోతుందండి. సాధారణంగా వరి పంట తర్వాత పప్పు ధాన్యాలను పండిస్తారు. దీనివల్ల నేల ఉత్పాదక శక్తి అనేది కోల్పోదు. ఓకేనండి. పర్కోలేషన్ అంటే ఇట్లా భూగర్భంలోనికి నీళ్లు వెళ్ళే సామర్థ్యం నీళ్ళలోనికి చొచ్చుకుపోతాయి కదండి. ఇట్లా చొచ్చుకుపోయే మట్టి కణాల నుండి నీరు నీళ్ళలోనికి చొచ్చుకుపోయేదాన్ని పర్కోలేషన్ అంటాం కదండి. అంటే నీళ్ళు వెళ్ళే సామర్థ్యం. అంటే ఇసుకల్లో ఎక్కువగా ఉంటుంది. బంకమట్టిలో పర్కోలేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనండి. ఇసుకల్లో ఎక్కువ పర్కోలేషన్ ఉంటుంది. బంకమట్టిలో తక్కువ పర్కోలేషన్ ఉంటుందంటే నీరు వెళ్ళే సామర్థ్యం. మృత్తిక విజ్ఞాన శాస్త్రంలో పెడాలజీ అంటామండి. ఓకేనండి. మృత్తిక విజ్ఞాన శాస్త్రం ఏమంటాం? పెడాలజీ అంటారండి. నెక్స్ట్ మొక్కలపైన మృత్తిక జీవరాశుల ప్రభావంను ఎడఫాలజీ అంటాం. ఓకేనండి. జీవరాశుల ప్రభావం చూస్తే ఏడుస్తాం కదండి. ఇక నీళ్ళపైన మృత్తిక పైన జీవరాశుల ప్రభావం అనేది ఎక్కువ ఉంటే అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఏడుస్తారు కాబట్టి ఎడపాలజీ. ఓకేనండి. మృత్తిక విజ్ఞాన శాస్త్రం కాబట్టి పెడాలజీ. ఓకేనండి. మృత్తిక ఇట్లా పెడ పెడల్లాగా ఉంటుంది కాబట్టి పెడాలజీ అని ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండి సిల్వి కల్చరిస్టులు. ఓకేనండి. కల్పనిచ్చే వృక్షాల అధ్యయనాన్ని సిల్వి కల్చరిస్ట్. ఓకేనండి. సిల్వి కల్చరిస్ట్ అంటారు. ఇక్కడ ఉంది కాబట్టి కల్పనిచ్చే. ఆర్కియాలజిస్టులు పురాజీవ శాస్త్రవేత్తలు. ఓకేనండి. ఆర్కియాలజిస్టులు పురాజీవ శాస్త్రవేత్తలు. రీ